సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమన్నాడు? నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, రక్షణ వచ్చి ఉన్నది. ఎలాంటి మార్పు, ఎలాంటి నూతన స్వభావము, ఎలాంటి నూతనమైనటువంటి జీవితము. పాతవి గతించను. ఆ యొక్క జక్కయ్య జీవితంలో పాత జీవితం వెళ్ళిపోయింది. నూతన జీవితము, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ పొందాడమ్మా జక్కయ్య. ఒక లంచగొండి అధికారి రక్షణ పొందాడు. ఏం చేశాడు తెలిసిన? ప్రభువా, నేను ఏమైతే లంచం తీసుకున్నానో, ఇంటికి వెళ్ళి చదవండి బైబిల్, మత్తయి సువార్త, లూకా సువార్త 19వ అధ్యాయము. నేను ఏమైతే ప్రజల దగ్గర నుంచి లంచములు తీసుకున్నానో వాటిని 4 అంతలు తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా. ఎన్నంతలు ఇస్తాడంట? ఎంత గ్రహింపు! అతడు పాపి అని ఎంత గ్రహింపు వచ్చింది! ఎన్ని సంవత్సరాల నుంచి లంచాలు తీసుకుంటున్నాడు. ఒక్కరోజునే యేసు ప్రభువుని చూశాడు, ఒక్కరోజునే క్రీస్తుని కలుసుకున్నాడు. ఎప్పుడైతే క్రీస్తుని కలుసుకున్నాడో తన నిజ జీవితము బయటకు వచ్చేసింది. ప్రియులారా, క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చేంత వరకు తన నిజ జీవితం మనుషుడికి తెలియదు. నేను మంచాడిని అనుకుంటాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి యొక్క జీవితము తన ముఖస్థుతి చేస్తుందంట. అతను మంచివాడిగా చెప్పుద్దంట. నీ హృదయం ఏం చెప్పుద్దంటే, నీవు మంచివాడు అని చెప్పుద్ది. ప్రతివాని హృదయము ఆ వ్యక్తి గురించి మంచివాడిగా చెప్పుద్ది. అది అతన్ని ముఖస్థుతి చేస్తుంది అన్నది బైబిల్లో. కానీ నీవు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు నీ నిజ స్థితి బయటకు వచ్చేసింది. ప్రియులారా, యాకోబు తన నిజ స్థితిని బయట పెట్టేశాడు. ప్రభువా, నన్ను ఈ సంవత్సరం నూతనపరచు. పాత జీవితం వద్దికి నాకు. డిసెంబర్ 31తో అయిపోయింది ఆ పాత జీవితం, ఆ అబద్ధాల జీవితం, ఆ వ్యభిచార జీవితం, ఆ దొంగ జీవితం, ఆ మోసం జీవితం, ఆ రోడ్ల మట్టి తిరిగే జీవితం 31 రాత్రితో అయిపోయింది ప్రభువా, అయిపోయింది. అలాగని నీ అంతటికి నీవు తీర్మానం చేసుకుంటే అది నిలబడదు. మానవుని యొక్క వడంబడికలు దేవుని సన్నిధిలో నిలబడలేవు. మానవుని యొక్క తీర్మానములు దేవుని సన్నిధిలో నిలబడలేవు. నిర్ణయ కార్డులు, ఓ చర్చికి వెళ్తే కార్డు ఇచ్చారు నాకు. ఓ చర్చికి వెళ్తేనే చిన్న కార్డు ఒకటి ఇచ్చారు, ప్రింటు. దానిలో ప్రింట్ చేస్తుంది పేరు, ఊరి పేరు, వయసు, తీర్మానం రాశా. చక్కగా రాసేసి తీర్మానం, నేను ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుంటున్నానని ఒక తీర్మానం రాసే. దానిలో ఒక 2 రోజులే ఉంది. ఆ నిర్ణయ కార్డు తీసుకుని దానిలో వేసా, సంచిలో పడేసా. ప్రియులారా, చాలామందిని, విశ్వాసులను కొన్ని మందిరములలో మోసం చేస్తున్నారు. జాగ్రత్త, మోసం చేస్తున్నారు. ఎలా మోసమో తెలిసిన? మారు మనసు ఏంటో చెప్పరు, పశ్చాత్తాపం అంటే ఏంటో చెప్పరు, పాపం యొక్క ఒప్పుకోలేంటో చెప్పరు, దేవుడు మాట్లాడుతాడని చెప్పరు. ఒక నిర్ణయ కార్డు తీసే సంతకం పెట్టేస్తే మారు మనసు వచ్చేసినట్టే తీసుకెళ్ళి నీళ్ళలో ముంచి పడేస్తారు అంతే. నీళ్ళలో ముంచేస్తే బాప్తిసం రాదు, నీళ్ళలో ముంచేస్తే మారు మనసు రాదు. తీసుకొచ్చి ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి నీకు ఒక జలములు జల్లేసి తల మీద నీళ్లు పోసేస్తే మారు మనసు రాదు. మారు మనసు అంటే ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మారు మనసు అంటే ఏంటంటే పశ్చాత్తాపపు హృదయము. చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. ఏది మారు మనసు? పశ్చాత్తాపపు హృదయము. ఒకే ఒక ప్రార్థన. ఏంటో ప్రార్థన? ప్రభువా, నేను పాపిని. ఇదొక్కటే ప్రార్థన, దీనికి మించిన ప్రార్థన లేదు. ప్రభువా, నేను పాపిని. మనం ఎప్పుడూ పాపులవే, కానీ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేసి. చప్పట్లు కొట్టారు ఇప్పుడు అందరూ. అలాంటి భయంకరమైన పాపులమైన మనలను యేసు రక్తము పరిశుద్ధులుగా మార్చేసింది. అది ఎప్పుడంటే నీవు పాపివని గ్రహించినప్పుడు.
వింటున్నారా దేవుని వాక్యాన్ని? ఇదే సువార్త అంటే. నీవెప్పుడైతే నేను పాపిని ప్రభు అని గ్రహించావో దేవుడికి ఆ ప్రార్థన ఇష్టం. గుర్తుపెట్టుకోండి, తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. యేసు ప్రభువులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన క్షమించే దేవుడు. మనుషులు క్షమించరు కదా, పెద్దవారు కూడా క్షమించరు. కొంతమంది తప్పు చేసి పిల్లలు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, క్షమించరు. వాళ్ళకి ఇష్టమైతే క్షమిస్తారు, లేకపోతే లేదు. మన దేవుడు అలాంటి వాడు కాదు ప్రియులారా. ఆయన ఎల్లప్పుడూ క్షమించే దేవుడు. అడుగుతావా దేవుణ్ణి? ఎప్పుడైనా అడిగావా, ప్రభువా నన్ను క్షమించయ్యా? నోటి మాటలతో కాదు, హృదయముతో, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా జీవితం నూతనపరచు ప్రభువా. ఎంతకాలం పాత జీవితంలో, పాత ఆలోచనలో, పాత స్వభావంలో, ఆ పాత రోత జీవితంలో ఎంతకాలం కొట్టిమిట్టాడుతున్నాను ప్రభువా. ఒక నూతనత్వం నాలో ఈరోజు రావాలి, నూతనమైన క్రియ రావాలి. ప్రియులరా, ఒక యవనస్తుడు ఒక రోజున దెయ్యం పట్టుకుంది. యవనస్తుడికి దెయ్యం పట్టుకుంది. ఒక దెయ్యం కాదు, ఒక గ్రూపు, దండే దెయ్యాలు దండులుగా వస్తాయి కొన్నిసార్లు. దెయ్యాలు ఒకటే రాదు, దండులుగా వస్తాయి. ఏనుగులు చూసారు ఎప్పుడన్నా? ఏనుగు ఒక్కటే రాదు. త్వరగా కూర్చోవాలి. ఏనుగు ఒకటే రాదు, దండులుగా వచ్చేస్తాయి. ఏనుగులు గుంపు అంటారు చూడండి. ఏనుగులు గుంపు, ఒక గుంపు వస్తే ఆ గ్రామం నాశనం చేసి పడేస్తాయి. చెరుకు తోటలో పడితే 100 ఎకరాల చెరుకు తోటల్ని నాశనం చేసి వెళ్ళిపోతాయి. ఆ కూరగాయల తోటల్లోకి వెళ్తే ఒక ఏనుగుల గుంపు ఒక కూరగాయ కూడా ముక్క కూడా మిగలదు, గల్లం చేసి పడేస్తుంది. సైతాను కూడా అంతే. సైతాను నీ ఇంటికి వచ్చిందో అది దండుతో వస్తుంది. ఒకటి గిట్టకి పట్టుకుంది సైతాను, ఒక సమూహం వచ్చి పట్టుకుంది ఆయన. చివరికి వాడు బ్రతికుండగానే శ్మశానంలోకి వెళ్ళిపోయాడు. బైబిల్ చదవండి. వాడు ప్రాణముతో ఉండగానే శ్మశానంలోకి వెళ్ళిపోయాడు. చనిపోయిన తర్వాత శ్మశానంలోకి వెళ్ళటం వేరు, ప్రాణం ఉండగానే శ్మశానంలోకి వెళ్ళిపోయాడు. వాడే గెరాసేనుల ప్రాంతంలో దయ్యం పట్టినాడు. ఒకరోజు దేవుడే అతన్ని దర్శించాడు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. అతడు దేవుని దగ్గరికి రావటం కాదు, దేవుడే అతని దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ కూర్చున్న కొంతమంది దగ్గరికి దేవుడే వస్తాడు. దేవుడే నీ ఇంటికి వస్తే అంత అదృష్టం ప్రియులారా, జీవితాలు మారిపోతాయి. ఈ యవనస్తుని దగ్గరికి దేవుడే వెళ్ళాడు. ఒకరోజు వెళ్ళి ఏమన్నాడు తెలిసిన? దేవుడు కనబడగానే యవనస్తుడు గ్రహించాడు, ఇతను క్రీస్తు ప్రభు కదా అనుకున్నాడు. అతనిలో ఏమున్నాయి? దయ్యములు ఉన్నాయి. అతనిలో ఉన్న దయ్యం మాట్లాడుతుంది, నీవు యేసు ప్రభు కదా, నాతో నీకేమి పని? నన్ను ఈ విధంగా బ్రతకనీయకుండా నాతో నీకేమి పని? నువ్వెందుకు నా దగ్గరికి వచ్చావు అని ఆ క్రీస్తు ప్రభునే ప్రశ్నించింది. ప్రభు మన ఇంటికి వస్తే ఖచ్చితంగా మనల్ని మార్చగలడు దేవుడు. అతను వదిలిపెట్టలేదు. ఏం చేయాలి తెలిసిన? ఆ దయ్యములకు ఆజ్ఞాపించాడు, అవన్నీ బయటకు వచ్చేయమన్నాడు. అతనిలో ఉన్న దయ్యములన్నీ బయటకు వచ్చేసాయి. అతనిలో ఉన్న దయ్యములన్నీ బయటకు వచ్చేసినాయి. ఆ దయ్యములన్నీ బయటకు వచ్చేసినాయి. మారిపోయాడు వాడు. అతడు స్వస్థ చిత్తుడై బట్టలు ధరించి ప్రభు పాద సన్నిధిలో కూర్చున్నాడు. చప్పట్లు కొట్టాలి ప్రార్థన. ఎంతటి మార్పు! బ్రతికుండగానే శ్మశానాల్లో నివసిస్తున్న ఆ యవనస్తుడిని ఎవరు మార్చగలిగారు? ఎవరు కంట్రోల్ చేయగలిగారు? ఎవడునూ వానిని స్వాధీనపరచలేకపోయానో, సాధుపరచలేకపోయానో. బైబిల్ వాక్యం అది. ఆ యవనస్తుడిని ఎవరునూ సాధుపరచలేకపోయానో. ఆయన పట్టుకుని కట్టేసినా కూడా వాడు ఆగలేదు. వాటిలన్నీ దయ్యాలు పట్టుకున్నాయి. వాడి పాత జీవితము భయంకరము. వాడిని చూడడానికే మనుషులు జడిసిపోయారు. వాడి దగ్గరికి వెళ్ళటానికి మనుషులు జడిసిపోయారు. వాడితో మాట్లాడేటటువంటి ధైర్యం లేదు మనుషులకి. ఒకరోజు ప్రభు దర్శించాడు, అతన్ని నూతన వ్యక్తిగా మారిపోయాడు.
ప్రియులరా, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే మీలో మొలుచును, దానిని ఆలోచింపరా. యెషయా గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక నూతన క్రియను చేయబోతున్నాను. నీ పాత జీవితాన్ని మార్చబోతున్నాను, నీ మోస జీవితాన్ని మార్చబోతున్నాను ఈ సంవత్సరం. నీ యొక్క అల్లాకల్లోలమైనటువంటి జీవితాన్ని మార్చి ప్రశాంత జీవితాన్ని ఇవ్వబోతున్నాను ఈ సంవత్సరం. కానీ నీవు చేయవలసింది ఏంటంటే, ప్రభువా నేను పాపిని ఒప్పుకోవాలి. నీవు ఒప్పుకోనంత వరకు మారు మనసు రాదు. నీవు అలాగా ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రం చేత మారు మనసు రాదు. ఇక్కడ మారు మనసు పొందిన వారందరూ ఎవరో తెలిసిన వారు నోరు తెరిచి నేను పాపిని ప్రభువుని ఒప్పుకున్నవారే. నీవు ఒప్పుకుంటే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు మారు మనసు పొందుతాడు. గెరాసేనుల ప్రాంతంలో ఈ కుర్రాడు దయ్యముల చేత పట్టబడి వాడి జీవితం అల్లకల్లోలం చేసుకుంటూ ఉంటే ఒకరోజు యేసు ప్రభువు అతను దర్శించినప్పుడు అతను మారు మనసు పొందాడు. దయ్యములన్నీ వదిలిపోయినాయి. అతను ఎట్లా తెలిసినా చక్కగా గడ్డం చేసుకున్నాడు, క్రాఫ్ వేయించుకున్నాడు, మంచి బట్టలు కట్టుకున్నాడు. వాడిని చూస్తే మనుషులు కంగారు పడిపోయారు. దెయ్యం పట్టుకున్నప్పుడు ఎంతగా జడిసిపోయారో ఇప్పుడు బట్టలు కట్టుకుంటే జడిసిపోయారు మనుషులు. ఏంటి ఇట్లా మారిపోయాడు? మారు మనసు పొందినటువంటి వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, అతనిలో ఎంత మార్పు చూస్తుందో సమాజం తెలిసినా. అమ్మా, మారు మనసు పొందినప్పుడు ఆ స్త్రీలో ఎంత మార్పు, ఆ పురుషుడిలో ఎంత మార్పు చూస్తుందో సమాజం తెలిసినా. మన బూతులు తిట్టినటువంటి ఈమెనా ఇప్పుడు పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతుంది. సరసోక్తులు మాట్లాడినటువంటి ఈమెనా దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. రోడ్ల మీద తిరుగుతున్న ఈమెనా ఇప్పుడు మందిరములో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. నూతనమైన జీవితము, అదే నూతనమైన కార్యము, అదే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ విషయంలో చేయబోతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన కార్యమును చేయబోతున్నాను. 2026 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో నూతన కార్యం. నువ్వు చేయాల్సిన ప్రార్థన అదే, ప్రభువా ఈ సంవత్సరం నా జీవితంలో నూతన కార్యమును చేయి. ఈ లోకం ఇచ్చేది కాదు. ప్రభు అన్నాడు, నేను లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు. లోకం చాలా ఇస్తుంది నీకు. లోకం చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది నీకు. లోకం చాలా ప్లెజర్ ఇస్తుంది నీకు. లోకం చాలా సుఖశాంతులు, ఆ సుఖాన్ని ఇవ్వగలదేమో లోకం. దేవుడిచ్చేది అది కాదు ప్రియులారా. లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వటం లేదు నీకు. నా శాంతిని, సమాధానమును, శాశ్వతమైన ప్రేమ నీకు ఇస్తున్నాను. నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. శాశ్వతమైన ప్రేమ, అదే దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ప్రేమ ప్రియులారా. ఒకరోజు సమరయ స్త్రీ పాత జీవితంతో ప్రభు దగ్గరికి వచ్చింది. పాత జీవితము, సమరయ స్త్రీ పాత జీవితము. బైబిల్లోకి వెళ్ళండి, నాతో చెప్పించొద్దు, ఇంటికి వెళ్ళి బైబిల్ చదవండి. సమరయ స్త్రీ పాత జీవితము చాలా విచారకరమైన జీవితం, అనేకులకు శాపగ్రస్తమైన జీవితము, ఎన్నో కుటుంబాలకు చీకటి జీవితాన్ని పంచినటువంటి జీవితము. ఆ పాత జీవితంతో ఒకరోజు బావి దగ్గరికి వెళ్ళింది ప్రియులారా. యేసు ప్రభు వారు ఆమెను సంధించాడు. ఒక రోజున ఆమె కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఆ బావి దగ్గర మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ బావి దగ్గర కూర్చొని ఎవరి కోసం చూస్తున్నాడు తెలిసిన? ఆ సమరయ స్త్రీ కోసం చూస్తున్నాడు. ఆ జీవితమును మార్చలేమనే సరే వాళ్ళ ఆమె పాత జీవితం మారిస్తే ఎంతమందికి ఆశీర్వాదకరంగా అవుద్దో. దేవుడు ఆశపడ్డాడు ప్రియులారా. నీ జీవితాన్ని దేవుడు వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఉన్న కొంతమందిని దేవుడు వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? సమరయ స్త్రీని దేవుడు వాడుకోవటానికి సిద్ధంగా ఉండి ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క సువార్త సేవలో, ఆయన యొక్క పరిచర్యలో ఆ సమరయ స్త్రీని వాడబడాలని, ఏం చేయాలి? పాత జీవితాన్ని మార్చాలి. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడమ్మా, నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తావా అన్నాడు. ఎవరవయ్యా నువ్వు?
నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీను, నీకు నాకు సాంగత్యం ఏంటి అసలు? నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని, మా జాతి వేరు, మీ జాతి వేరు. ఇప్పుడు కూడా కొంతమంది అంటారు, మేము వేరు మీరు వేరే, మీరు ఏమిట్లు? మీరు మొన్నగా చర్చికి వస్తున్నా అమ్మ, మీరు ఏమిట్లు? కొంతమంది డైరెక్ట్గా అడగరు, ఈ పక్కన ఆమెను పిలిచి గిల్లి, ఇదిగో వదిన నిన్న చర్చికి వచ్చింది చూడు, అవి ఏమిట్లు? ఊరు బాబు ఈ ఫలాన్ని ఆమె ఫలానా నువ్వు జాగ్రత్తగా ఉండవి, మాట్లాడద్దు. కొంతమంది కొంచెం స్టైల్ మార్చారండి ఈ మధ్య. కొంతమంది ఏమిట్లు అడగట్లా, వారు మనవాళ్ళేనా వాళ్ళ వాళ్ళు మనవాళ్ళేనా? జాగ్రత్త, ఈ జాడ్యాన్ని పక్కన పెట్టు. ఎవ్రీబడి, ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీబడి, ఈ జాడ్యము నీలో ఉన్నంత వరకు భక్తి నేర్చుకోలేవు నీవు. ఈ జాడ్యము నీలో ఉన్నంత వరకు దేవుని స్వారూప్యములోనికి ఎదగలేవు. ఎందుకంటే నా దేవునికి కులము లేదు. చెప్పలు కొట్టో. నా దేవునికి కులము లేదు, నా దేవునికి మతము లేదు. చూడు ఎక్కడ ఉందేమో, ప్రయత్నం చేయండి, ఎవరన్నా దొరికితే చెప్పండి. నా దేవునికి కులము లేదు. మెర్సీ ప్రార్థన మందిరములో చెప్పాలి, దేవుని మందిరములో కులమునకు తావు లేదు, లేదంతే, లేదంతే. ఒకవేళ అలాంటి కులమును చూసి వచ్చేవారు ఎవరైనా ఉంటే వారు దయచేసి మందిరానికి రావక్కర్లేదు. నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని, నేను నీకు నీళ్ళు ఇవ్వటానికి కుదరదో మన ఇద్దరి మధ్యలో అంటూ ప్రభు అన్నాడు, అమ్మా నీవిచ్చే నీళ్లు త్రాగితే మళ్ళీ దాహం అవుద్ది కానీ, ఏమన్నాడు? ఎంత చక్కగా చెప్పాడు, నేనిచ్చి నీళ్లు కనుక నువ్వు తాగితే నువ్వెన్నడూ దప్పికొనవో. నేనిచ్చు నీళ్లు జీవజలముల ఓట. చప్పట్లు కొట్టో. నేనిచ్చు నీళ్లు జీవజలముల ఓట, ఎన్నడూ దాహం కాదు నీకు. యేసు ఇచ్చే నీళ్లు తాగితే మరి ఎన్నడూ దాహం కాదు. నువ్వు బయట నీళ్ళు ఎన్నైనా తాగు. వేసవకాలం చూడబో ఐస్ వాటర్ తాగుతూ ఉంటారు. కారులో వెళ్తుంటే కారులో నీ మధ్య ఫ్రిడ్జ్లు పెడుతున్నారుగా, కారులో పెడితే బాటిల్ ఫ్రిడ్జ్ అయిపోద్ది. తాగుతుంటే దాహమే తీరదు. తాగి 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 ఎవరో చెప్పారు, అరే ఈ వేసవకాలం ఐస్ వాటర్ దాక్కోకుండా పని చేయండి, వేడి వేడి టీ తాగండి, దాహం తీరిపోద్ది అన్నారు. ఈ మధ్య చేస్తా నేను బాగా వేసవకాలం వేడి వేడి టీ తాగుతా కారులో దిగ్గానే, దాహం తగ్గిపోద్ది. అంతేగాని బాటిల్ ఐస్ వాటర్ తాగేశారనుకోండి, కడుపు పోద్ది, చివరికి రాత్రి పడిపోతాం అంతే. నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొందు కానీ, నీవిచ్చి నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొందు కానీ, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడూ దప్పికొండు. అది జీవజలముల ఓట. ఒక్కసారే ఆమె హృదయం బద్దలైపోయింది. అమ్మో, ఇంతకాలం నా దగ్గర నీళ్ళు ఉన్నాయి అనుకున్నాను, నేనే బహు అందగత్తెను అనుకున్నాను, నేనే పిలిస్తే 100 మంది వస్తారనుకున్నాను, నేను అలా కన్ను గీటితే పడిపోతారనుకున్నాను, నా కనుసైగ చేస్తే ఎంతోమంది యువకులు అలా నా కాళ్ళ దగ్గర పడిపోతారు అనుకున్నా. నేను విర్రవీగాను. అందాన్ని చూసి విర్రవీగుతున్నావా? అందాన్ని చూసి విర్రవీగుతున్నావా? ఒక్క దెబ్బన అయిపోద్ది అందం, 5 నిమిషాలే. మేడం గయోని అనే ఒక గొప్ప సేవకురాలు, బహు అందగత్తె ప్రియులారా, ఇంగ్లాండ్ దేశంలో. నా దగ్గర పుస్తకం చదవండి. బహు అందగత్తె, మచ్చలేనటువంటి అందం. ఆమె అందము చేత గర్వించి దేవుడు కూడా అందట, ప్రభువా ఇంత అందం ఇచ్చావు నాకు నువ్వు, ఇంత అందం ఇచ్చావు నాకు నీవు. తన అందముతో విర్రవిగిపోయింది. ఒకరోజు ప్రభువు మాట్లాడాడు, అమ్మ నేను నా పరిచర్యలో నిన్ను వాడుకోబోతున్నాను.
ఎట్లా వాడుకుంటావు ప్రభా నన్ను? ఏం చేసి తెలిసిన ఆ రాత్రికి రాత్రి మషీచుకుని వ్యాధి పంపాడు ఆమెకి. ముఖమంతా బొబ్బలు వచ్చేసినాయి. కొన్ని రోజులకి ఆ మషూచి తగ్గిపోయి ఆ బొబ్బల ప్లేస్లో గుంటలు పడిపోయినాయి. మొహం అంతా గుంటలు అయిపోయింది. ప్రభు పాదాల మీద పడిపోయింది. ప్రభువా, నా అందము నువ్వు తీసేసుకున్నావా? నీవు ఇచ్చిన అందం. నేను అందములో విర్రవీగుచున్నటువంటి సమయంలో నీవెన్నడూ నన్ను పిలవలేదు ప్రభువా నీ సేవకు. ఈ రోజున నీవు నన్ను వాడుకోవటానికి నా రూపాన్ని మార్చేశావు, ఆశీర్వాదకరంగా చేశావు. ఈ రూపంతో దేవుని సేవలోకి వెళ్తూ ఉంటే 100 మంది 1000 మంది ప్రభు సన్నిధికి వచ్చి మారు మనసు పొందుతూ ఉంటే దేవుడు ఎంత ఆశీర్వదించాడు ఆమెని. ఈ సమరయ స్త్రీ విర్రవీగింది. నాకు ఎదురులేదనుకుంది. పిలిచాడు, అమ్మా నీ స్థితి ఏంటి చెప్పింది. నిజ స్థితిని ఒక్క పొల్లు కూడా పోకుండా ఉన్నట్టుగా ఒప్పేసుకుంది. అదే ఒప్పుకోవటం అంటే. ప్రార్థన అంటే ఏంటి తెలిసినమ్మా? నిజ స్థితిని ఒప్పుకోవటమే ప్రార్థన. యాకోబు ఏం చేశాడు? నిజ స్థితిని ఒప్పుకున్నాడు. ఆ చెక్క ఏం చేశాడు? తన నిజ స్థితిని ఒప్పుకున్నాడు. ఇదిగో ఈ ఎవరిమే సమరయ స్త్రీ, నువ్వు ఎవరివి? హూ ఆర్ యూ? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ప్రభువా నేను ఎవరినంటే, అబ్బా తన నిజ స్థితిని ఒక్కొక్కటి ఒప్పుకుంటే ప్రభు సంతోషించాడు. నిజమేనమ్మా, నీవు నిజముగా నిజ స్థితి ఇదే. ఎస్, నీవు నిజమే చెప్పావు. ఏమన్నాడు తెలిసిన? అమ్మా నీవు నిజమే చెప్పావు. జాగ్రత్త, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీవు నిజమే చెప్పు దేవునితో. సగం దాచి సగం ఒప్పుకుని, సగం దాచిపెట్టుకుని, కొంచెమే ఒప్పుకుని, ప్రభువా నేను అంత పాపిని కాదయ్యా. మరి ఎంత పాపివి? నేను అంత పాపిని కాదయ్యా. కాదు, మన ప్రార్థన ఎట్టుండాలి? నేను అట్లా ఒప్పుకోవాలా? ప్రభువా నేను నిజమైన పాపిని, నన్ను క్షమించు ప్రభువా. తన పాపపు కుండను ఏం చేసింది? అలాగే బద్దలు కొట్టేసిందంటే, వాట్ ఏ రిపెంటెన్స్! ఏమి పశ్చాత్తాపం! అమ్మా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు చూసేది అదే. నీవు నిజముగా పశ్చాత్తాపడుతున్నావా? పశ్చాత్తాపమే మారు మనసుకు నాంది అంటాడు. పశ్చాత్తాపమే మారు మనసుకు పునాది. నీవు పశ్చాత్తాపడకుండా మారు మనసు రాదు. మారు మనసు లేకుండా దేవునికి ఇష్టడు కాలేవు. సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి రా, మారు మనసు అనుభవం లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండలేవు, ఆశీర్వాదం పొందలేవు. వెంటనే ఈమెనేం చేయ తెలిసిన? దేవుని యొక్క మహాకృప సమరయ స్త్రీ మీదకి వచ్చింది. అమ్మా ఈరోజు నేను క్షమిస్తున్నాను. నువ్వు ఎవరివి? నువ్వు ఎదురు చూస్తున్న మెస్సయ్య నేనే. ఎవరి కొరకు మీరందరూ ఎదురు చూస్తున్నారో ఆ రాబో మెస్సయ్య నేనే. ఆమె ఏం చేసింది తెలిసిన? ఆమె మీదకి ఎప్పుడైతే దేవుని హస్తం వెళ్ళిందో, ఇంటికి వెళ్ళింది, ఏ గ్రామానికి శాపగ్రస్తంగా ఇంతకాలము జీవించిందో అదే గ్రామంలో సువార్త ప్రకటించడం ప్రారంభించింది బైబిల్ పట్టుకుని. ఆ గ్రామం అంతా కూడా మారు మనసు పొందింది. ఒక్క సమరయ స్త్రీ చెప్పిన మాటను బట్టి గ్రామం అంతా మారు మనసు పొందింది. ప్రియులారా, ఎంత నూతనపరచబడింది జీవితము! పాత జీవితము గతించిపోయింది. ఆ రోత జీవితానికి పులి స్టాప్ పెట్టేసింది. తన జీవితంలో ఒక మార్పు వచ్చేసింది. ఎంత మార్పు! ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ఆ మార్పు నీకు కావాలా? దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఆ మార్పు కావాలంటే నీ హృదయం ప్రభువుకి ఇవ్వాలి. ప్రభు ఈ హృదయం నీకు ఇస్తున్నాను నేను. నూతనపరచు నా జీవితమును, నూతనపరచు నా మాటలు, నూతనపరచు నా ఆలోచనలు, నూతనపరచు నా నడవడిక, నూతనపరచు నా సమస్తమును నూతనపరచు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రభువా నా జీవితమును నూతనపరచువా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయబోచున్నాను.
ఇదిగో నీ జీవితంలో ఒక నూతన క్రియను చేయబోతున్నాను. ఇదిగో నీ యొక్క బిడ్డల జీవితంలో నూతన క్రియను చేయబోతున్నాను. ఇదిగో నీ సంఘములో ఒక నూతన క్రియను చేయబోతున్నాను. ఇదిగో ప్రభువా, నా జీవితంలో ఒక నూతన క్రియను చేయి. నా జీవితము నూతన పరచు ప్రభువా. మోసగాడిని యాకోబు జీవితాన్ని నూతన పరిచావు. లంచగొండైనటువంటి జక్కై జీవితాన్ని నూతన పరిచావు. శానాదయి పట్టినటువంటి యవనస్తుని జీవితాన్ని నూతన పరిచావు. పాపములో జీవిస్తున్న సమరయ స్త్రీ జీవితాన్ని నూతన పరిచావు. నా జీవితాన్ని నూతనపరచు ప్రభువా. నేను పాపినయ్యా, నేను పాపిని ప్రభువా, నేను లంచగొండిని ప్రభువా, నేను దొంగను ప్రభువా. నా అపరాధముల్ని దాచిపెట్టలేను, నా పాపముని సన్నిధిలో దాచిపెట్టలేను. నీ కన్నులకు మరుగైనవి లేవు నా జీవితంలో ప్రభువా. నీవు సమస్తము చూచుచున్న దేవుడవు, నీవు సమస్తము చూచుచున్న దేవుడవు, నీవు దేవునికి ఏమీ దాయలేవు, నీవు దేవునికి ఏమీ దాయలేవు. నీవు యేసుని అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఉండాలి దయచేసి. యేసుని చాము నాకాది మేలు, నీ పాటి బలవంతుడేడి ప్రభు నా పాటి దోర్బాలుండేడి, ప్రభు నా పాటి బలోర్బాలుండేడి, కాపాడుచుందు కలకాలమును నీవు, నీ పాద సేవకుల నీ నేర్పు రంజిల్లు. అందరం ప్రార్థన చేసుకుందాం. నీవు తోడై యున్నా చాలు, యేసు నీ చాము నాకాది మేలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నూతన సంవత్సరంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చావు. నూతన హృదయాలు మాకు ఇచ్చావు. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచెను, దానిని ఆలోచించమన్నావు. నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడవు. సంవత్సరముల వెంట సంవత్సరాలు మాకు బహుమానం ఇస్తున్నావు. గత సంవత్సరమే చనిపోవలసినటువంటి మేము మమ్మల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని దయా కిరీటముగా ఇచ్చావు. అది కేవలము నీ కృపే, అది కేవలము నీ కృపే ప్రభువా. ఇందులో మా మంచి ఏమీ లేదు. మేము కేవలము పాపులము. నీ రక్తము చేత మమ్మల్ని కొనుక్కున్నావు, నీ రక్తము చేత మమ్మల్ని బాగు చేశావు. ఇదిగో యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడవు. ఎలాంటి నూతన హృదయం ఇచ్చావు ప్రభువా. శానాదయం పట్టిన వాడిని స్వస్థచిత్తుడిగా చేసి ఆరోగ్యవంతుడిగా ఉంచావు తండ్రి.
ఎంత మార్పు తీసుకొని వచ్చావు, ఎంత నూతనమైన జీవితాన్ని అతనికి ఇచ్చావు. సమరయ స్త్రీ పాపములో కూరుకుపోయి ఉండగా ప్రభువా ఆ బిడ్డను ప్రేమించి ఒక పాపిని నీవు ప్రేమించావు. మనుషులు త్రోసివేయబడినటువంటి ఆ బిడ్డను ప్రేమించావు ప్రభువా. ఆమెను మార్చావు, నూతన వ్యక్తిగా చేశావు, సువార్థికురాలుగా చేసావే. ఒక పాపిని సువార్థికురాలుగా వాడుకున్నావే. ఎన్ని వేల మందిని మార్చగలిగింది ప్రభువా. మమ్మల్ని నూతనపరచవా ఈ సంవత్సరం. ఈ 2026లో మాకు బహుమానం ఇచ్చావు, కానీ ఈ సంవత్సరంలో మమ్మల్ని నూతనపరచపోతే మరలా 25లాగానే ఉండిపోతాయి ప్రభువా. మా జీవితాలు నూతనపరచండి, మా మాటలు నూతనపరచండి, మా చూపులు నూతనపరచండి, మా స్వభావాన్ని మార్చండి, మా నడతను మార్చండి ప్రభువా. ఒక నూతనమైన జీవితాన్ని మేము సంపాదించుకున్నట్టుగా సహాయం దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.